భయ్ ఇప్పుడే డెవిల్ మూవీ చూసొస్తున్నా కళ్యాణ్ రామ్ అన్నది. బింబిసారా చూసిన తర్వాత నెక్స్ట్ సినిమా వచ్చింది. సో అంటే ఈ కళ్యాణ్ రామన్ గారు ఏంటంటే డిఫరెంట్ స్టోరీలు తీసుకుంటారు, డిఫరెంట్ గా ఉండే స్టోరీలు, డిఫరెంట్ డైరెక్షన్ చూసుకుంటారు. సో అప్ అండ్ డౌన్స్ అవుతాంటే, కానీ ఈ సినిమా అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది నిజంగా. అసలు ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామన్ యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఫైట్స్, బీజిఎం, డైరెక్షన్, స్క్రీన్ ప్లే మాత్రం వేరే లెవెల్ ఎరగా తీసింది. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా అసలు ఏం జరిగింది, అసలు ట్విస్ట్ ఏంది అన్నది లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా అసలు థియేటర్ నుంచి జనాలు బయటకు పోయే పరిస్థితి లేకుండా ఎర్రగా తీసిందండి. కళ్యాణ్ రామ యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్. బింబిసారా తర్వాత ఇంకో స్టెప్ ఎక్కారని చెప్పుకోవాలి. బింబిసారా పార్ట్ 2 వస్తే అసలు ఇంకా కళ్యాణ్ రామ అన్న డేట్స్ దొరకడం కూడా కష్టమే. బింబిసారాని మించిపోతాయి ఖచ్చితంగా. నేను చెప్తున్నా, బింబిసారా కలెక్షన్స్ మించిపోతాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా బింబిసారా కలెక్షన్ ఆ రేంజ్ లో వచ్చినాయి, కానీ దీని మీద కొంత ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ మించిపోయింది అండి సినిమా. నేను చెప్తున్నా, ఆ ఎక్స్పెక్టేషన్ మించిపోయింది కాబట్టి ఖచ్చితంగా బింబిసారా కలెక్షన్స్ దాటిపోతాను నేనైతే అనుకుంటున్నాను. అన్న కళ్యాణ్ రామన్ యాక్టింగ్ ముందు మిగతా యాక్టింగ్ అంటే పక్కన పెడితే హీరోయిన్ న్యాచురల్ గా పోయింది. హీరోయిన్ క్యారెక్టర్ కానీ న్యాచురల్ గా ఉంది, సూపర్ ఉంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ బింబిసారా నుంచి కంటిన్యూ అవుతుంది. సో ఈ మళ్ళీ ఈ సినిమాలో కూడా ఆవిడనే పెట్టారు. వీళ్ళిద్దరికే బాగుంది అంతే. అది సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేకపోతే వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుందని పెట్టారో తెలియదు, కానీ సో ఆవిడనే పెట్టారు. చాలా న్యాచురల్ గా ఉంది. సో వీళ్ళిద్దరిని మనం ఆల్రెడీ బింబిసారాలో చూసాం కాబట్టి ఇక్కడ చూసినప్పటికీ ఏంటంటే కొంచెం కొత్త ఫీల్ అయితే ఏమి ఉండకుండా న్యాచురల్ గా కామన్ గా ఉన్నట్టు ఉంది. సో ఈ సినిమాలో బాగుంది, న్యాచురల్ గా ఉంటది, బాగుంది అన్న. క్యారెక్టర్ బాగుంది ఇందులో. సో కొంచెం ల్యాగ్ ఉంది, అంటే ఎక్కువ ల్యాగ్ కాదు, ఎక్కువ ఉంది. ఈ క్యారెక్టర్ ఇందులో ఎక్కువ ఉంటుంది. ఓవరాల్ గా సినిమా మొత్తం ఎలా ఉంది? ఓవరాల్ గా సినిమా మొత్తం చెప్పాలంటే ఒక్క మాటలో సూపర్ ఇరగదీసింది, బ్లాక్ బస్టర్ అంతే. బింబిసారాను మించిపోయింది అంతే, ఒక్కటే మాటలో. కలెక్షన్స్ పరంగా ఎలా వస్తాయి? ఖచ్చితంగా ఇప్పట్లో సినిమాలు హిట్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్స్ పరంగా